సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. దీని ద్వారా 3,40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కొత్తగా 2,60,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. పంప్ హౌస్ 2ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రయల్ రన్ చేసి చూశారు. పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3,40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కొత్తగా 2,60,000 ఆయకట్టు సాగులోకి వస్తుంది. 3 జిల్లాలకు కలిపి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినప్పటికీ ఒక లింక్ కెనాల్ ని ఏర్పాటు చేసి వైరా రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ ఆయకట్టుకి సాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం 67 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించాలని కోరుతూ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది ప్రభుత్వం. సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులపై దృష్టి సారించనుంది. 2026 నాటికి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ చెబుతోంది. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా 1,52,000 ఎకరాలు సాగులోకి వస్తాయంటున్నారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు అదే రోజు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము. ఎన్ని వేల కోట్ల నిధులు అవసరమున్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ అక్విజిషన్ లో కోఆపరేట్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించి ఈ 15 ఆగస్టు 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం. 15 ఆగస్టు 2026న ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్లు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తారు. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ధ్వంసం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారాయన. అన్ని ప్రాజెక్టులను గాడిలో పెడుతూ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ట్రయల్ రన్ సందర్భంగా ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో ఓపెన్ కావాల్సిన ప్రాజెక్టు పట్ల కొంచెం కూడా సీరియస్నెస్ లేదంటూ మండిపడ్డారు. పంప్ హౌస్ రన్ చేసి ప్రారంభించడానికి ఉన్న వాటర్ సరిపోతుందా అంటూ నిలదీశారు. అధికారులు భిన్న సమాధానాలు ఇవ్వడంపై మంత్రులు సీరియస్ అయ్యారు. సీఎం టూర్ నాటికి ఏదో ఒకటి ఫైనల్ చేసి చెప్పాలని మంత్రి తుమ్మల అధికారులను సీరియస్ గా ఆదేశించారు. కరువు తర్వాత వరద అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎగువన వరద ఎంతకు తగ్గకపోవడంతో నీళ్లన్నీ దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి. ఫలితంగా కృష్ణా గోదావరి జలాలు వేల టీఎంసీలు సాగరంలో కలిసిపోతున్నాయి. ఈసారి సీజన్లో అనుకున్న సమయానికంటే ముందుగానే గోదావరి, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. పంటలకు ఢోకా లేదని సంబరపడేలోపు ఆ సంతోషం కాస్త వరదల్లో పడి కొట్టుకుపోయింది. కరువు తర్వాత వరదలాగా అయ్యింది పరిస్థితి. నిండెంత నిండి ఆగిపోతే ఏ ప్రాజెక్టుకైనా ప్రయోజనం. కానీ సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తుంటే నీటిని దిగువకు విడుదల చేయడం తప్పడం లేదు. ఫలితంగా 2 నదుల మీద కట్టిన ప్రాజెక్టుల నుంచి ప్రతిరోజు 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు.
గతంలో అనావృష్టితో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయాయి. ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవల గోదావరి వరదలకు పంట చేతికి రాకుండా పోయింది. గత నెలలో గోదావరికి వరదలు పోటెత్తాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగింది. భద్రాచలం నుంచి పోటెత్తిన వరదతో పోలవరం దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా ఫ్లో వచ్చింది. ఈ సీజన్లో గత నెల 25న అత్యధికంగా 13 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువనున్న అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసింది. ప్రస్తుతం రోజుకు 4,23,000 క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఇప్పటి వరకు గోదావరి జలాలు 2,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయంటే గుండె తరుక్కుపోతోందని రైతులు అంటున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయి. ఎగువ నుంచి వస్తున్న ఫ్లోతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయాయి. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి కృష్ణా ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ దిగువనున్న హంసల దీవి దగ్గర నీళ్లన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సీజన్లో ఇంతవరకు 62 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేశారు. గతేడాది ఏకంగా 1,278 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిసినట్లు కృష్ణా బోర్డు లెక్కలు చెబుతున్నాయి. వాటర్ ఇయర్ ఇండెక్స్ ప్రకారం గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు 1,278 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. అటు గోదావరిలో కూడా అదే పరిస్థితి. గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు గోదావరి నది నుంచి 3,481 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.